హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ వైపుగా మరొక తుఫాన్ అనేది ఏర్పడింది. అయితే ఇది మనకు ఏపీ వైపుగా అయితే దూసుకొని అయితే వస్తుంది. అయితే దీని కారణంగా మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ఉంటాయి. ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏపీ వైపుగా అనగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెన్యూర్, ఇక్కడ ఈ తుఫానుకు వచ్చేసి సెన్యార్ అని చెప్పేసి పేరైతే పెట్టారు. అయితే మనకు ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకి ఏంటంటే ఈ తుఫాన్ అనేది దూసుకొని వస్తుంది. ఇటు మనకు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ పైన కూడా దీని ఎఫెక్ట్ అనేది రాబోతుంది. బంగాళాఖాతంలో పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా అయితే మారాయని చెప్పేసి, దీంతో ఇక మనకు చలి తగ్గి వర్షాలు పెరుగుతాయని చెప్పేసి మనకు ప్రకటిస్తుంది. ఇక్కడ ఇటీవల మనకు మోందా తుఫాన్ అయితే అల్లాడించింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ సెన్యార్ అని చెప్పేసి మరొక తుఫాన్ అనేది రాబోతుంది. రాబోయే 5 రోజుల్లో మరింత ఆందోళన అయితే కలిగిస్తుంది. రాబోయే 5 రోజులు తుఫాను అనుకూలంగా పరిస్థితులు అయితే ఏర్పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెబుతుంది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో మనకేంటంటే 22 అనగా మనకు రేపటి రోజు ఆగ్నేయ బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మనకు 24 నాటికి బంగాళాఖాతంలో మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం అయితే ఉందని, ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 48 గంటల్లో మనకు నైరుతి బంగాళాఖాతంలోని మరింత బలపడేందుకు అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే ఇచ్చింది. అయితే 26 లేదా 27 నాటికి తుఫానుగా ఏర్పడే అవకాశం అయితే ఉందని, ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొని వస్తుందని చెప్పేసి నవంబర్ 29 నాటికి మనకు తీరం దాటే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెబుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. రాబోయే రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి తెలుపుతున్నారు. 27, 29 నుండి మనకు గురు, శుక్ర, శని వారాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా అయితే ఉంటుందని చెప్పేసి చెబుతున్నారు. ఇక ఈ వర్షాలు ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటాయి ఏంటని చూసుకున్నట్లయితే రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు అయితే ఉంటాయి. ఇక మనకు ప్రస్తుతం పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో వర్ష హెచ్చరికలు ఆందోళనలు అయితే కలిగిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ వర్షాలు అనేవి తిరుపతి జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, ఇక మనకు కడప జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, సో ఇక్కడ ఏంటంటే ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఈ వర్ష తీవ్రత అనేది ఎక్కువ ఉంటుందండి. ఇక మనకు రాయలసీమ జిల్లాలో మనకు కొంచెం ఎక్కువ వర్షం లేకున్నా కానీ తక్కువ వర్షం అనేది ఉంటుంది. బట్ ఏంటంటే ఇది మనకు తమిళనాడు బంగాళాఖాతంలో ఏర్పడి ఇది మనకు తమిళనాడు వైపుగా అయితే దూసుకొని వస్తుంది కాబట్టి, సో దీని ప్రభావం అనేది నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, ఇక మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక మనకు రాయలసీమ జిల్లాలపైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక మనకు పక్క రాష్ట్రంలో కూడా అయితే మనకు ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.